నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండు రంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి గురువు గారితో నేరుగా మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఎప్పట్లాగే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? కథ చెప్పుకుందాం ముందుగా. రైట్. ఇది కొంచెం ఒక 50-60 ఏళ్ల క్రితం కదా. పూరి జగన్నాథ్ టెంపుల్. సరే, ఒక వ్యాపారి, అతని దగ్గర పనిచేసే ఒక వర్కర్, తను ఒకరోజు యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా నేను పూరి వెళదాం అనుకుంటున్నాను జగన్నాథ దర్శనం కోసం, సెలవిస్తే వెళ్ళొస్తాను. ఆ రోజుల్లో 2-3 రోజులు నడిచి వెళ్ళే పని. సరే, సెలవిస్తే వెళ్ళొస్తాను. సరే, వెళుతున్నావు కదా, వెళ్ళు, మంచిదే, దైవ దర్శనానికి నేనెందుకు కాదంటాను. యజమాని ఏం చెప్తారంటే, 100 రూపాయలు తీసుకొని వెళ్ళి నా పేరు మీద అందులో ఉండిలో వేయి, నా పేరు మీద. చాలామంది చెప్తుంటారు ఇలాంటివి. ఏమంటే అలాగే తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దారిలో చూస్తాడు చాలామంది తిండి లేక, వర్కర్ చూస్తాడు చాలామంది తిండి లేక బాధపడుతుంటారు, పెద్దవాళ్ళు నడవలేక ఇబ్బంది పడుతుంటారు, రకరకాల బాధలు చూస్తుంటాడు దారిలో. ఉండిలో మా యజమాని 100 రూపాయలు ఏమన్నాడు, అది ఈ పేదవాళ్ళకి కొంచెం పెడితే వాళ్ళకి బాగుంటుంది అని అన్నం లేని వాళ్ళకి, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అందులో కొంత డబ్బు ఖర్చు పెట్టాడు. అన్నీ అయిపోయాయి, 98 రూపాయలు అయిపోయాయి, 2 రూపాయలు మిగిలాయి. ఈ 2 రూపీస్ తీసుకెళ్ళి జగన్నాథ స్వామి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా మా యజమాని ఖాతాలో ఇది వేసుకో, ఈ 2 రూపాయలు అని చెప్పేసి 2 రూపాయలు అక్కడ 2 రూపీస్ అక్కడ పెట్టాడు. తర్వాత ఆ రాత్రి జగన్నాథ స్వామి యజమాని కలలో కనిపించి, నీ డబ్బులు నా దగ్గరికి 98 రూపాయలు చేరాయి, అక్కడ వేసింది 2 రూపాయలే, 98 రూపాయలు నీ డబ్బు నా దగ్గరికి చేరాయని కలలో చెప్పాడు యజమానికి. ఈలోపు కళ వదిలిపోయింది. తను అనుకుంటాడు, నేను ఇచ్చింది 100 కదా, 98 వేయడం ఏంటి, పాపం 2 రూపాయలు ఏదన్నా అవసరమైందేమో, దేనికైనా వాడుకున్నాడేమో, అటు నిజాయితీపరుడే, అలా ఉండదు, ఒకవేళ ఏమైనా అనారోగ్యం చేసిందా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా వచ్చాయా, ఎందుకని వాడుకున్నాడు, అలాంటి వాడు కాదే, నిజాయితీపరుడే, తేడా చేయడే అని చెప్పేసి అనుకొని, సరే వర్కర్ వస్తాడు. వర్కర్ వచ్చిన తర్వాత అడుగుతాడు, ఏమిటి నువ్వు 98 రూపాయలే ఖాతాలో వేసావంట, 2 రూపాయలు నీకు ఏదైనా అవసరమైందా, ఏమైనా జబ్బు చేసిందా, దేనికి వాడుకున్నావు, అందులో 98 వేసావట, మీకెవరు చెప్పారని అంటాడు. ఇలా స్వామి కళలోకి వచ్చి 98 రూపాయలు నువ్వు జమ చేసావని చెప్పాడు. అంటే 98 రూపాయలు కాదండి, నేను చేసింది జమ 2 రూపాయలే, ఆకలితో ఉన్న వాళ్ళకి వీళ్ళకి మీరు ఇచ్చిన డబ్బుల్లో 98 రూపాయలు ఖర్చు పెట్టా, 2 రూపాయలు మిగిలితే మీ పేరు మీద అందులో వేశా అన్నాడు. కట్ చేసి కథ మనకి ఏం చెప్తుంది అంటే, మానవ సేవే మాధవ సేవ. నువ్వు 2 రూపాయలు డైరెక్ట్గా దైవం దగ్గరికి వేస్తే అది కాదు చేరింది ఆయన దగ్గర. 98 రూపాయలు పేదవాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఏదైతే ఖర్చు పెట్టావో అదే స్వామికి పెట్టినట్టుగా ఆయన స్వీకరించాడు. కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయి. నేను ఎప్పుడూ బలంగా ఒక పదాన్ని ఏమి నమ్ముతాను అంటే, దైవ దర్శనం నీకు ఎప్పుడైనా కావాలని నువ్వు అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో మెరిసే మెరిపే దేవుడు. మానవ సేవే మాధవ సేవ. ఒక గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు, రజనీ మహబూబ్ నగర్ నుండి. రజనీ గారు నమస్తే అండి. నమస్కారం గురుగారు. హలో అండి. హలో, నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? నవంబర్ 26, 1993 గురువారం. 26 నవంబర్ 1996. ఎవరిదమ్మా ఇది? నాదే గురుగారు. ఇది మంగళవారం నాడు, ఇది పౌర్ణమి రోజు కూడా, ఫుల్ మూన్ డే. ఇది వృషభ రాశి, కృత్తికా నక్షత్రము, 4వ పాదం. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి అమ్మా. 9 ముఖాలు, 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శరీరానికి తాకే విధంగా ఇది ధరించిన తర్వాత చాలా మార్పులు వస్తాయి. మీరు చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైతే మంచి ఫలితాలు వస్తాయి, వ్యతిరేక శక్తులు మీ మీదకి రావు, విజయాలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ఈ 26 నవంబర్ ఇది కూడా ఒక, నాకు తెలిసి డాక్టర్ వర్గీస్ కురియన్ డేట్ ఆఫ్ బర్త్ ఇది. అంటే నాకు చాలామంది ప్రముఖుల డేట్ ఆఫ్ బర్త్లు ఎప్పుడు గుర్తుంటాయి, పెద్దవాళ్ళే. అందులో ఈ 26 నవంబర్ అనేది, అఫ్కోర్స్ ఆయన 26 నవంబర్
1921లో పుట్టినట్టున్నాడు ఆయన. ఎస్ 21లో పుట్టాడు. 12లో సెప్టెంబర్ 9, 2012లో ఆయన చనిపోయారు. శ్వేత విప్లవ యోధుడు. పాల విప్లవాన్ని తీసుకొచ్చి ఆనంద్ డైరీ, అమూల్, ఎస్ ఒక సొసైటీ, ఒక విప్లవం, భారతదేశాన్ని అలా తీసుకొచ్చి అలా ఒంటి చేత్తో నిలబెట్టేశాడు ఆయన. భారతదేశం పాలల్లో చాలా వెనకబడి ఉంటే ప్రపంచంలోనే ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. కోర్స్ దాని వెనక ఏదో కథ ఉంది. అప్పుడు నెహ్రూ గారికి ఏదో చెప్పాడు. ఒక బ్రిటిషర్ ఆయన రాసిన పుస్తకంలో ఇండియాలో దొరుకుతున్న పాలు నీళ్లు మన డ్రైనేజ్ వాటర్ బెటరు అని చెప్పి అది చదివిన కొరియన్ కాదు, భారతదేశం చాలా విలువలతో కూడినటువంటిది అని చెప్పి రైతులందరినీ ఏకీకృతం చేసి అందరినీ ఒక దగ్గర ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అది భారతదేశంలో ఇప్పటికీ అదే అతిపెద్దది. ఆనంద్ డైరీ, ఆనంద్ సొసైటీ, ఆనంద్ అదే. ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసి ఆయన గుర్తొచ్చాడు. వర్గీస్ కురియన్, డాక్టర్ వర్గీస్ కురియన్ కేరళలో పుట్టారు. సో శ్వేత విప్లవ యోధుడు. అమ్మ ఈ నవముఖి రుద్రాక్ష వేసుకోండి, శుభం. ఓకే గురుగారు, ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఉద్యోగం చేస్తే మంచిదంటారా, వ్యాపారం చేస్తే మంచిదంటారా? ఏది చేసినా దానికి న్యాయం చేయాలి. ఉద్యోగం చేస్తే ఉద్యోగానికి న్యాయం చేయాలి. వ్యాపారం చేస్తే ఒక డెడికేషన్, అంటే అది మనకి ఎలా ఉండాలంటే ఒక డిజైర్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ కావాలి. ఉద్యోగం చేస్తే ఈ ఉద్యోగం నువ్వు కాకపోతే ఇంకొకటి చేయలేడు, నువ్వు కాకపోతే ఇంకొకటి చేయలేడు అనేటట్టుగా ఉద్యోగం చేయాలి. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇక్కడ చిన్న విషయం ఒకటి చెప్తాను. ఎలన్ మస్క్ దగ్గర ఒక లేడీ పనిచేసింది. ఒక డిపార్ట్మెంట్కి ఆమె హెడ్. సరే ఒకరోజు ఆమె వచ్చి నేను రిజైన్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి నా రిజైన్ అంటే అది తీసుకొని ఆయన ఏం చెప్తాడంటే ఎలన్ మస్క్, సరే ఇది పక్కన పెట్టు, నువ్వు ముందు ఫ్యామిలీతో వరల్డ్ టూర్ వెళ్ళు, ప్రపంచం అంతా ఒకసారి ఫ్యామిలీతో తిరిగిరా, 1 నెల రోజులు టైం తీసుకో, ఈ 1 నెల రోజులకి అయ్యే ఖర్చులు మొత్తం నేనే చూస్తాను, 1 నెల రోజులకి అయ్యే ఖర్చులు మొత్తం నేనే చూస్తాను, ఈ టికెట్స్, ఎయిర్ టికెట్స్ అన్నీ, వరల్డ్ టూర్కి కావాల్సినవన్నీ నేనే చూస్తాను, ఒకసారి వెళ్ళి రమ్మంటాడు. సరే చెప్పండి. ఒకసారి వెళ్ళి రమ్మంటాడు. వరల్డ్ టూర్కి అమ్మాయి బయలుదేరుతుంది. అందరూ అనుకుంటారు సెక్షన్లో, ఇదేంటి ముందే చెప్పొచ్చు కదా నో అని, యాక్సెప్ట్ చేయొచ్చు కదా రిజైన్, ఎందుకని చెప్పేసి 1 మంత్ తర్వాత టైం ఇచ్చాడు అనుకుంటారు. సరే ఈ అమ్మాయి 1 మంత్ అయిన తర్వాత వస్తుంది, నా రిజైన్ యాక్సెప్ట్ చేస్తారా అని. ఎస్ నువ్వు మానేయచ్చు రేపటి నుంచి అంటాడు. నీ రిజైన్ యాక్సెప్ట్ చేస్తున్నా మానేయచ్చు. అందరూ ఎలన్ మస్క్ని పిచ్చాడు అనుకుంటారు. ఇది అప్పుడే చెప్తే అయిపోయేదానికి వరల్డ్ టూర్కి ఖర్చు, 1 నెల రోజుల జీతం, ఇంత మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇవ్వడం, ఇదంతా దేనికి అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు ఎలన్ మస్క్కి తెలిసిన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటంటే, ఈ 1 నెల రోజుల్లో ఆయన ఏం చూశాడంటే, ఈ అమ్మాయి వెళ్ళిపోతే మనకేమైనా నష్టమా, ఈ అమ్మాయి లేకపోతే సంస్థకి ఏమైనా ఇబ్బందా, ఇవన్నీ చూస్తున్నాడు. చూస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోవడం వల్ల 0.1% కూడా సంస్థకి నష్టం లేదని నిర్ణయించుకున్న తర్వాత సింపుల్గా అమ్మాయిని పంపించాడు. ఒకవేళ ఆ అమ్మాయి ఇక్కడ లేకపోతే మన సంస్థకి నష్టం అని చెప్పి తను అనుకుంటే, అవసరమైతే 10 జీతం ఇచ్చైనా, కాంపన్సేషన్ ఇచ్చైనా ఆ అమ్మాయిని పనిలో ఉంచేవాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోవడం వల్ల సమానమైనటువంటి బాధ్యతలు చేపట్టే వాళ్ళు వెనక చాలా మంది ఉన్నారు. ఇది మనకి ఏం చెప్తుంది అంటే, వ్యాపారం చేస్తే ఎలన్ మస్క్ లాగా డెడికేషన్తో చేయాలి, ఉద్యోగం చేస్తే నిన్ను తీసేస్తే ఆ సంస్థ అక్కడ నడవకూడదు, నువ్వు లేకపోతే అక్కడ ఆగిపోవాలి, అలా పని చేయాలి. ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఇలాగే ఉండాలి. ఓకే గురుగారు, అలాగే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, సో మరి ఈ ఫ్రెండ్షిప్ డేకి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు నాకు నువ్వు ఏది అడిగినా నేను కథలు చెప్పడం నాకు అలవాటు. సరే ఒక 10 సెకండ్లో ఒకటి చెప్తాను. ఫ్రెండ్షిప్ డే అంటే జనరల్గా ఏమని చెప్పుకుంటామంటే, కుచేలుడిని కృష్ణుడి చెప్పుకుంటాం, అంతకంటే గొప్ప ఫ్రెండ్షిప్ ఏమీ ఉండదని. ఎందుకంటే అంతటి వాడే కాళ్ళు కడిగి ఇది చేస్తాడు కదా. సరే అది పక్కన పెడితే, ఫ్రెండ్షిప్ గురించి 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎక్కడ ఏ సంఘటనలకి వెళ్ళినా నవ్వుతూనే ఉంటారు, నవ్వుముఖం తప్ప ఇంకేమీ ఉండదు. సరే ఒకసారి ఆ 2లో ఒకరికి అనారోగ్యం వస్తుంది, వాడు చనిపోతాడు. రెండో ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేస్తాడని అందరూ చూస్తుంటారు, ఎప్పుడు నవ్వుతారు కదా, ఇప్పుడు శవం అక్కడ ఉంది, ఇప్పుడు కూడా నవ్వుతుంటాడు. ఓ పెద్ద ఆయన వస్తాడు, అసలు బుద్ధి ఉందా లేదా నీకు, స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు చనిపోతే నవ్వుతున్నావేంటి అని అడుగుతాడు. అంటే అయ్యా నా ఫ్రెండ్కి ఆరోగ్యం బాగోనప్పుడు వాడు నన్ను పిలిచి చెప్పాడు, అరే నాకు ఏదన్నా అయితే నువ్వు ఏడవకు, ఎందుకంటే మనం ఎప్పుడూ ఏడవలేదు, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, నేను ఎక్కడున్నా నేను తట్టుకోలేను,
నువ్వు ఏడిస్తే పక్కన తొడవడానికి కూడా నేను ఉండను, నీ కన్నీళ్లు తొడవడానికి. కాబట్టి నువ్వు ఏడవకు, నేను పోతే నువ్వు నవ్వుతూనే ఉండు అని అడిగాడు. వాడి కోసం నవ్వుతున్నాను. వాడు నన్ను రిక్వెస్ట్ చేసిన ఆఖరి కోరిక ఏంటంటే, నేను వెళ్ళిపోతే నువ్వు నవ్వుతూనే ఉండు, నువ్వు ఏడిస్తే నీ కన్నీళ్లు తొడడానికి కూడా పక్కన నేను ఉండను. వాడు చెప్పిన మాటకు కట్టుబడి లోపల అగ్నిపర్వతాలు పగులుతున్నా పైకి మాత్రం నవ్వుతూ నటిస్తున్నాను. సో ఇంతకంటే గొప్ప ఫ్రెండ్షిప్ గురించి ఇంతకంటే ఏం మాట్లాడతాం అసలు. కాబట్టి ఒక పెద్ద ఆయన ఏం చెప్తాడు అంటే, ఒక స్నేహితుడు ఉంటే ఒక లైబ్రరీతో సమానం అంటాడు. కాబట్టి స్నేహితుల రోజు గుర్తుపెట్టుకొని దినోత్సవం ఇవాళ ఒక స్నేహితుడు ఉంటే చాలు. అవును. ఒక గురుగారు ఒక కాల్ తీసుకుందాం. శ్రీనివాసరావు కోదాడ నుండి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. హలో అండి. శ్రీనివాసరావు నమస్తే సార్. శ్రీనివాసరావు గారు నమస్తే అండి గురుగారు. కాల్ డ్రాప్ అయింది. ఓకే, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. ఓకే, రుద్రాక్షలు ఎందుకు ధరించాలంటారు? ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అంటారు? ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తారంటారు? రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. ఏ జనరేషన్ అయినా చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు యూత్కి ఇవాళ ఇలాంటివి ఏమీ అవసరం లేదని. లేదు, ఇప్పుడు జంజీ అంతా కూడా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా నాతో కాంటాక్ట్ అయ్యేవాళ్ళు చాలా ఇప్పుడు యంగ్ జనరేషన్లో వాళ్ళే. వాళ్ళకి వీళ్ళని కాదు, ఎవరికైనా ఒక దైవికమైన సహకారం ఉంటే మనం చేసే పనులకి తోడుంటుంది. ఇబ్బందికరమైన స్థితిలోంచి ఇబ్బందుల్లో పడకుండా అది కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది, కురుక్షేత్రం అయిపోయింది. 100 మంది కొడుకుల్ని పోగొట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఆ బాధలో రోధిస్తున్నాడు. ఎదురుగా పాండవులు వస్తున్నారు. భీముడే కారణం, మొత్తం అందరి కొడుకుల్ని చంపేయడానికి భీముడే. 100 మందిని భీముడు ఒక్కడే చంపేశాడు. సో భీముడి మీద పగ తీర్చుకుందామని ధృతరాష్ట్రుడు భీముడిని పిలుస్తాడు. భీముడిని పిలిచి, ధృతరాష్ట్ర కౌగిలి అంటారు కదా, ఒక్కసారి కౌగిలించుకుంటే పచ్చడి అయిపోతాడు, పప్పు పేస్ట్ అయిపోతాడు, పౌడర్ అయిపోతాడు. సరే భీముడిని పిలిచి కౌగిలించుకుంటాడు. ఇది గ్రహించిన కృష్ణుడు ఆ కౌగిలిలోకి భీముడు వెళ్లకుండా ఒక ఉక్కు విగ్రహాన్ని, భీముడులాగుండేటువంటి ఒక ఉక్కు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. భీముడు అనుకొని కౌగిలించుకుంటాడు. ఆ ఉక్కు పటాపంచలు అయిపోయిపోతుంది, పౌడర్ అయిపోద్ది. సో భీముడు షేప్గా బతికిపోతాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి క్షమాపణ చెప్తాడు, అది వేరే విషయం. కానీ భీముడు చనిపోకుండా కాపాడింది ఎవరంటే పక్కనున్న భగవంతుడు. సో కృష్ణుడు పక్కన ఉన్నాడు కాబట్టి అపాయం నుంచి తప్పించాడు. సో అలాగే రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. నీతో ఉంటే ఈశ్వరుడే నీతో ఉన్నట్టు. ఇలాంటి ఆపద విషయాల్లో, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు రక్షించడానికి ఈ దైవికమైన సంపద నీతోనే ఉంటుంది. రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు మన మీదకి రావు. విజయాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. అందుకనే రుద్రాక్ష ధారణ చేస్తే అన్ని రంగాల్లో మనమే ముందుంటాం. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. నిఖిత హైదరాబాద్ నుండి. నిఖిత గారు నమస్తే అండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. మా డేట్ ఆఫ్ బర్త్ 1996 నవంబర్ 10 గురువు గారు. 10th నవంబర్. అవును గురువు గారు. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా? తెలుసు గురువు గారు. ఇది అమావాస్య కూడా, ఆదివారము అమావాస్య. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. అమ్మా ఇవన్నీ తెలుసా? తెలుసు గురువు గారు. అది ఏదన్నా మంచి రుద్రాక్ష చెప్తారని కావాలి. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోమ్మా. ఇది ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసుకోమ్మా. ఇది కుదరకపోతే అమ్మవారి స్వరూపం 9 ముఖాలు కూడా వేసుకోవచ్చు. శుభం. ఓకే గురుగారు, మనం క్యాంప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వారం ఎక్కడెక్కడ అవైలబుల్? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా వారం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం. ఆ బ్రాంచ్ కూడా సౌత్ ఇండియాలోనే నేను అటెండ్ అవుతాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న, భారతదేశ వ్యాప్తంగా అంతా ఉన్నా నేను ఓన్లీ సౌత్ ఇండియాకి మాత్రమే అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఉన్న బ్రాంచ్ ఏదో బ్రాంచ్కి వెళ్తుంటాను. మరి ఈ ఆదివారం నాకు గుంటూరు, విజయవాడ కానీ ఖమ్మం కానీ ఏదో ఉంది. మీరు కనుక్కుంటే వాళ్ళు చెప్తారు, ఖమ్మం, గుంటూరు, విజయవాడ. నేనైతే ఒకటి ఇప్పుడు అంటే రెండు వెళ్తున్నాను. పక్కన గుంటూరు ఉంటుంది కాబట్టి గుంటూరు, విజయవాడ. ఖమ్మం వెళ్తే మాత్రం ఖమ్మం ఒకటే వెళ్తాను, ఎందుకంటే దానికి ఇంక వేరే యాక్సెస్ ఉండదు.
సో ఖమ్మం, గుంటూరు, విజయవాడ ఉంది మా వాళ్ళు చెప్తారు. సో మిగిలిన అన్ని రోజులు నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం, నేను ఎక్కడికి వెళ్ళను, ఆ ఒక్కటి తప్ప. సో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు దగ్గరగా ఎక్కడైనా, ఇప్పుడు సపోజ్ మీరు నిజామాబాద్లో ఉన్నారు, ఈ సంస్థ నిజామాబాద్లో ఉంది, మీరు అక్కడికి వెళితే వాళ్ళొక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం. అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఎక్కడైనా సరే. మీరు సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో మీరు ఉంటే నాతో మాట్లాడవచ్చు. సో హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకొని. ఇక మా అమ్మాయి శ్రావణి రేపు విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది. సో తనతో కలవాలన్నా, తనతో మాట్లాడాలన్నా మీరు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే అది కూడా పెద్ద నగరం, కొంత సమయం తను అక్కడ ఉంటుంది. ఇక మా సంస్థ 20 సంవత్సరాల వరకు సోమాజిగూడలో ఉన్నాం. అంతకుముందు అమీర్పేట, దానికి ముందు బంజారా హిల్స్. 20 years నుంచి కదలకుండా సోమాజిగూడలో ఉన్నాం. ఈ సోమాజిగూడలో ఇప్పుడు సడన్గా సోమాజిగూడ నుంచి జూబ్లీ హిల్స్కి వచ్చాం, పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి. అంటే మెట్రో స్టేషన్ నుంచి చూస్తే పక్కన కనిపిస్తుంది మాది, రుద్ర మెయిన్ రోడ్ మీద. సో అందులో 3rd floorలో ఉంటున్నాం, కొత్తగా అక్కడికి వచ్చాం. సో అది తెలియజేయాలి కాబట్టి, అక్కడికి మారాం కాబట్టి ఇబ్బంది లేకుండా అక్కడికి వస్తే ఈ ఆషాఢ మాసం సందర్భంగా ఈ అమ్మవారిని గుర్తు చేసుకుంటూ అష్టాదశ శక్తిపీఠాల కుంకుమలు వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క బాక్స్ 18 బాక్సులు ఒక బాక్స్లో పెట్టి అందజేస్తాం. సో దాంతోపాటు 3 పూజలో పెట్టుకునే రుద్రాక్షలు కూడా ఈ ఆషాఢ మాసం వరకు కూడా అమ్మవారిని గుర్తు చేసుకుంటూ, ఇవాళ కూడా ఆషాఢ బోనాలు సికింద్రాబాద్, రైట్, అమ్మవారిని గుర్తు చేసుకుంటూ ఇది కాబట్టి ఈ రుద్రాక్షలు ఈ బాక్స్ ఇస్తాం. అవకాశం ఉన్న వాళ్ళు అక్కడికి వస్తే అందజేస్తాం. ఇది కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి తిరుపతమ్మ గారు. తిరుపతమ్మ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం. ఓం నమః శివాయ. ఏమిటమ్మా? మా బాబు గురించి మాట్లాడదామండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? జనవరి 31, 2009. 31 జనవరి 2009 అమ్మా. అవును గురుగారు. అమ్మ ఏం చదువుతున్నాడు అబ్బాయి? అబ్బాయి ఇంటర్ 2nd year. అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసా? బుధవారం కాదు గురుగారు, మంగళవారం. ఇది బుధవారమేనమ్మా, బుధవారమే. అలాగే ఇది చతుర్దశి శుక్లపక్షము, అంటే పౌర్ణమి ముందు. ఇది మిథున రాశి, వృషభ రాశి. సారీ అబ్బాయి ఇప్పుడు ఏంటమ్మా 10th ఇంటర్మీడియటా? గురుగారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. అమ్మ ఈ అబ్బాయికి ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. సింపుల్గా ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించింది. ఒక మామూలు రుద్రాక్షే, బట్ ఇది వేసి చూడండి ఎన్ని మార్పులు వస్తాయో. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఖచ్చితంగా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఈ ఆన్లైన్లో పర్చేజ్ చేయడమో లేకపోతే యాత్రా స్థలాల్లో కొనడమో ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక కన్స్యూమర్ ప్రోడక్ట్గా చూడకండి, ఎక్కడ ఛాన్స్ తీసుకోవద్దు. ఒక్కసారి వేస్తే లైఫ్ లాంగ్ ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి సరైన రుద్రాక్ష సరైన పద్ధతిలో వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. అశోక్ కుమార్ హైదరాబాద్ నుండి. అశోక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. అశోక్ గారు నమస్తే సార్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్? సార్ November 4, 1990 సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలియదు సార్, అసలుకి నా డేట్ ఆఫ్ బర్త్ అసలుకి ఇది కూడా ఒరిజినల్ అని తెలియదు. అయ్యో, మరి ఎలా వచ్చింది? అంటే మా నాన్న వాళ్ళు చదువుకో. ఇది పాడ్యమి కృష్ణపక్షం, ఇది కరెక్ట్ అయితే పౌర్ణమి తర్వాత రోజు అండి. ఇది ఆదివారము. ఓకే. ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. గుర్తుపెట్టుకోండి, ఇది కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కరెక్ట్. ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతానికి ఉద్యోగం చేస్తున్నాను సార్. కంఫర్ట్ గా ఉందా మీ జాబు? ఓకే సార్. సరే, పిల్లలండి? 2 పిల్లలు సార్, పాప బాబు. ఓ చిన్న కాంబినేషన్ మీకు ఉపయోగపడేది చెప్తాను. ఇది వచ్చాక మీరు ఊహించని మలుపులు చాలా చూస్తారు. ఇది ఒక స్పిరిచువల్ సపోర్ట్, అంటే ఒక ఆధ్యాత్మిక సంపద మనతో ఉంటే అది ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు.
ఇది ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి అది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేదంటే ఒక్కటే వేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, మరో కాల్ తీసుకుందాం. లోకేష్ విజయవాడ నుండి. లోకేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. శివాయ నమః. లోకేష్ గారు, అక్టోబర్ 7th అండి, 1998. 7th అక్టోబర్ 1998. ఎస్. అవును సార్. ఏం చేస్తున్నారు అశోక్ గారు? ఏం చేస్తున్నారండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. బుధవారం పుట్టినట్టు తెలుసా? తెలుసండి, ఇది మాట్లాడాను మీతో. త్రయోదశముఖి చెప్పారు మీరు. మళ్ళీ ఎందుకండి అది అశోక్ వేసుకున్నా గారు? చాలా బాగుందండి. బాగుంది కదా, రుద్రాక్ష ధారణ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టే మలేషియా ఆఫర్ వచ్చిందండి, ఫారెన్ వస్తుంది అన్నారు, అలాగే వచ్చింది. వెరీ నైస్, వెరీ నైస్ అండి. అదే ఎలా ఉంటది మ్యారేజ్ ఇంకెందుకండి అని చెప్పానంటున్నారు కదా. రుద్రాక్ష పాజిటివ్ గా ఉంటుంది, వేసుకోగానే మీరు ఫలితం చూసారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ అండి మాది. విజయవాడ. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఫలితం చూశారు, అబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను, వెళ్తారని చెప్పారన్నాను, వేసుకున్నారు, ఛాన్సెస్ వచ్చాయి. అలాగే వివాహానికి కూడా ఒక పాజిటివ్గా ఉంటుంది. రుద్రాక్ష ఎక్కడుంటే ఆ పాజిటివిటీ మీరు గుర్తిస్తారు. అంతకు ముందు ఎలా ఉంది, ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎవరు చెప్పక్కర్లేదు, మనం స్వయంగా మనం ఫీల్ అవుతాం. మీరు ఎలా ఫీల్ అయ్యారో అదే అందరూ, నేను రోజు అదే చూస్తుంటాను. నా దగ్గరికి అంతా రిపీటెడ్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అది వేసుకున్న తర్వాత, అంతకుముందు ఇది నిజమేనా అనుకునేటువంటి వాళ్ళు కూడా అది వచ్చిన తర్వాత మార్పు చూస్తారు. అందుకనే వాళ్ళే కాకుండా పక్కన ఉన్న వాళ్ళని కూడా తీసుకొస్తుంటారు. అందుకని అక్కడ రిపీటెడ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆల్ ది బెస్ట్ అండి, అన్నీ మంచిగా జరుగుతాయండి. ఇంక మళ్ళీ నేను ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదు, ఇంతకుముందు చూశానంటున్నారు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, కాల్ తీసుకునే ముందు మనం ఒక క్వశ్చన్ తీసుకుందాం. కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు, మరి దీనికి మీరేం చెప్తారు? ఇది చాలాసార్లు చెప్పుకున్నాం రకరకాలుగా, లాస్ట్ వీక్ కూడా చెప్పాను. అంటే మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. సో చెడు చేస్తే అది బౌన్స్ బ్యాకే మన దగ్గరికే వస్తుంది. ఒక చిన్న సంఘటన చెప్తాను, వాస్తవంగా జరిగిన ఒక సంఘటన. 2010లో ఇండియా శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది. సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేస్తుంటే 99లో ఉన్నాడు. ఒక్క పరుగు కొడితే 171 టార్గెట్, 170 కొట్టుంది ఇండియా. సెహ్వాజ్ ఫేస్ చేస్తున్నాడు. ఒక్క పరుగు తీస్తే ఇండియా విన్ అవుద్ది. సెహ్వాజ్ 99లో ఉన్నాడు. సెహ్వాగ్కి సెంచరీ అవుద్ది, ఇండియా విన్ అవుద్ది. సూరజ్ రాందేవ్ శ్రీలంక తరఫున బౌలింగ్ చేస్తున్నాడు. ఆ బాల్ వేసాడు, జనరల్గా సింగిల్ తీసినా అయిపోద్ది. ఆ టైంలో సిక్సర్ కొట్టాడు సెహ్వాగ్, అది బౌండరీ దాటి వెళ్ళిపోయింది. ఓ పక్క తన సెంచరీ అయిపోయింది, ఇంకో పక్క మ్యాచ్ విన్ అయింది. అనుకున్న టైంలో ఎంపైర్ నోబాల్ ఇచ్చాడు. ఈ నోబాల్ ఇవ్వడం వల్ల, నోబాల్తో వచ్చిన రన్తో ఏమవుతుందంటే ఇండియా మ్యాచ్ విన్ అవుతుంది, సెహ్వాగ్ సెంచరీ మిస్ అవుతుంది. సెహ్వాగ్ ఖాతాలో పడదు ఇది. సెహ్వాగ్ సెంచరీ 99 దగ్గర ఆగిపోతాడు. అంటే ఈ సూరజ్ రందేవ్ కావాలనే నోబాల్ వేసాడు అని. ఎందుకంటే ఆ సిరీస్ మొత్తంలో ఎక్కడా కూడా తన ఒక వైడ్ బాల్ కూడా వేయలేదు. నోబాల్ సంగతి పక్కన పెడితే ఎక్కడ ఒక్కటి కూడా లేదు. అలాంటిది ఈ బాలు, ఆఖరి బాలు, తనకి కావాల్సిన ఒక్క పరుగు కావాల్సి వచ్చినప్పుడు ఆ నోబాల్ కూడా ఎంత వేసాడంటే మోర్ దాన్ ఏ ఫీట్, ఇంత కాదు, ఒక అడుగు దాటి వేశాడు నోబాల్. సరే, అతని ఫీజులోంచి మ్యాచ్ ఫీజు కోత కోసారు. తర్వాత అతన్ని చాలా రోజులు పక్కన పెట్టారు. 2012 నుంచి 2016 వరకు కేవలం 4 మ్యాచ్లు అతను ఆడాడు. వరల్డ్ కప్లో సెన్సేషన్ సృష్టించినటువంటి సూరజ్ రందేవ్ ఇలాంటి పని చేయడం వల్ల అతని కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. తర్వాత ఇప్పుడు మెల్బోర్న్లో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అంటే తన సెంచరీ పాడు చేద్దామన్న ఒక దురాలోచన అతను మొత్తం కెరీర్ని నాశనం చేసేసింది. చెడపుకురా చెడేవు అంటారు. ఎవరినో పాడు చేద్దాం అనుకుంటే నువ్వు పాడైపోతావు ఫస్ట్. ఇలాంటివి చరిత్రలో మనం ఎన్నో చూస్తుంటాం. కాబట్టి మంచి పనులు చేయండి, సమాజం బాగుంటే మనం బాగుంటాం, అందులో మనం ఉందాం. ఓకే గురుగారు, లాస్ట్ ఒక కాల్ ఉంది, కాల్ తీసుకుందాం. లక్ష్మి ఒరిస్సా నుండి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురుగారు. ఏమిటమ్మా? మా బాబు కోసం గురుగారు. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ 2010 ఫిబ్రవరి 21 గురువు గారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అమ్మా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గురువు గారు. సెకండ్ ఇయర్. ఒక క్లాస్ ఎక్కడో ముందుకు తీసుకొచ్చారు. లేదు గురువు గారు, అంటే కొంచెం
కోర్సు ముందర జాయిన్ చేస్తాం అందుకనేసి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ అబ్బాయికి ఒక్కరు ఎప్పుడు బాబుకి ఒంట్లో బాగోదు గురువు గారు. ఏం బాగాలేదమ్మా? పుట్టిన నుంచి గురువు గారు సంవత్సరంకి ఒక్కసారైనా బాగా హెవీగా ఇది ఉంటది. తన కోసమే ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి అమ్మా. ఇది వచ్చాక అన్నీ బాగుంటాయి. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. శరీరానికి తాకే విధంగా వేసి చూడండి, ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఇది సరైన రుద్రాక్ష. సరైన పద్ధతిలో వేస్తే మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నిట్లో వాళ్ళ ముందే ఉంటారు. ఎలాంటి శక్తులు వారి దుష్ట శక్తులు ఏవి వాళ్ళ దగ్గరకు కూడా రావు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రుద్రాక్షల గురించి కానీ, ఇటు మన ఫ్రెండ్షిప్ గురించి, స్నేహబంధం గురించి కానీ, ఇటు కర్మ ఎవరిని వదిలిపెట్టడం, దానికి చక్కటి ఉదాహరణ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం.